మేడారం మహాజాతరకు వచ్చి భక్తులు సమ్మక్క సారాలమ్మలకు నిలువెత్తు బంగారం సమర్పించడంతో పాటు మేకలు కోళ్లతో మొక్కులు చెల్లించుకోవడం ఆనవాయితీ. దీంతో మేడారం పరిసరాల్లో గొర్రెలు కోళ్ల విక్రయాలు జరుగుతున్నప్పటికీ కొనుగోలు చేసేందుకు వచ్చిన భక్తులు తక్కువ ధరలకే బేరం చేస్తున్నారని వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతేడాది లాభాలు వచ్చాయని ఈసారి అదే ఆశతో వస్తే నష్టాలు చవిచూసేలా ఉన్నామంటున్న వ్యాపారులతో మా ప్రతినిధి అరుణ్ కుమార్ ఫేస్ టు ఫేస్. ఏదైతే మేడారానికి సంబంధించి కూడా ఏదైతే గొర్రెలు మేకలు అమ్మేటువంటి షాప్ వద్ద ఉన్నాం. ఇక్కడ కొంతమంది వ్యాపారుల నిజంగా కూడా ప్రతి సంవత్సరం వస్తే వ్యాపారం ఎలా సాగుతుంది. ఈ సంవత్సరము భక్తులు అయితే భారీగా కూడా తరలి వస్తున్నారు. మరి ఈ నేపథ్యంలో వీళ్ళకు ఏదైతే బిజినెస్ ఎలా సాగుతుంది అనే విషయాలు తెలుసుకునే దానికి ప్రయత్నం చేద్దాం. చెప్పండి అమ్మా, ఎట్లా ఉంది? ఎప్పుడెప్పుడు మీరు ఇక్కడికి వచ్చిళ్ళు? ఎన్ని సంవత్సరాల నుంచి వ్యాపారం చేస్తున్నారు ఇక్కడ మేడారంలో? మేడారంలో అంటే మేము ఆరకట్టుకోలేము, మాకు ఇదే వ్యాపారము. కాకపోతే మేడారంకు మా నాన్న ఫస్ట్ వస్తుండే, అప్పుడప్పుడు వ్యాపారంకి వస్తుండే పోతుండే. ఆన ద్వారా వల్ల మాకు తెలిసింది. మేము మళ్ళా మా ఆయన నేను మా పిల్లలు 30 ఏళ్ళ నుంచి ఇక్కడికి వస్తున్నాము. అప్పుడు ఏమీ లేకుండే సౌకర్యం, అప్పటి నుంచి చేస్తున్నాము. కూరగాయలు సుఖ తీసుకొస్తుంటే, మేకలు తీసుకొస్తుంటే ఏంటంటే పండగ అంటే సరదాగా అమ్ముకొని దేవతకు చేసుకొని తిని వెళ్ళిపోతుంటే. ఇప్పుడు ఈసారి వచ్చింది కదా, పోయినసారి ఈసారి ఎట్లా ఉన్నాయి గిరాకులు? పోయినసారి బాగానే ఉంది, ఇప్పుడు సుఖ బాగానే ఉంది, మంచిగానే ఉంది. ఇప్పుడు వాళ్ళు నా కొడుకులు అక్కడ చేస్తుండ్రు రెడ్డిగూడెం. నేను ఎప్పుడు రెడ్డిగూడెంలోనే దిగుతా. అక్కడ నా 2 కొడుకులు చేస్తుండ్రు, నేను ఇక్కడ తీసుకున్నా, ఇక్కడ చేస్తున్నా. అంటే ఎట్లా ఉన్నా మరి బిజినెస్ అంటే ఇప్పుడు అంటే ఎక్కువ రేట్లు ఉన్నాయా తక్కువ ఉన్నాయా? కొంతమంది ఇప్పుడు వస్తూ ఉన్నారా? బాగా సతాయిస్తుండ్రు, పబ్లిక్ బాగా సతాయిస్తుండ్రు. వాళ్ళకి అన్ని తెలిసైనా కానీ సతాయిస్తుండ్రు, బాగా సతాయిస్తుండ్రు. తక్కువ రేటుకే అడుగుతుండ్రు, 3000కు అడుగుతుండ్రు, 4000కు అడుగుతుండ్రు. ఇస్తే ఇయ్యు లేకుంటే లేదు అని అంటున్నారు. ఇట్లా మాట్లాడుతున్నారు, రకరకాలు మాట్లాడతాడు. ఎవరి అవసరం బట్టి వాళ్ళు తీసుకుంటారు, ఎవరికి ఏమనలేము. మనం నీ సోమత బట్టి నువ్వు తీసుకుంటావు, నా సోమత బట్టి నేను అమ్ముతా, అంతే. ఇక అయితే మీరు ప్రతిసారి వస్తున్నారు కదా, అంటే ఎట్లా ఉన్నది? అంటే అన్ని అమ్ముడు పోతాయా? మరి మళ్ళీ వాపస్ తీసుకెళ్తారా? ఏంది అసలు పరిస్థితి? ఎప్పుడు వచ్చినా గానీ ఇక్కడికి వెళ్ళి అమ్ముకొనే వెళ్ళినాము, అమ్ముకొనే వెళ్తా. నేను మొత్తం అమ్ముకొని వెళ్తా, అప్పటిదాకా వెళ్ళా, తిరుగు వారం దాకా ఉంటా. ఏదైతే వ్యాపారులు అయితే తెలుసుకున్నటువంటి పరిస్థితి. ఖచ్చితంగా అమ్మవారి సన్నిధిలో బిజినెస్ చేయడం చాలా సంతోషంగా ఉందంటారు. ముఖ్యంగా కూడా ఏదైతే ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ 30 ఏళ్ల నుంచి కూడా ఇక్కడ వ్యాపారం చేస్తా ఉన్నాము. అమ్మవారి ఆశీస్సులతో కూడా తమ వ్యాపారం బాగానే సాగుతుందని అయితే ఏదైతే ఈ వ్యాపారులు తెలుపుతున్న పరిస్థితి.